వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓవైపు కృష్ణ, మరోవైపు బడమేరు, డేంజర్ జోన్లో బెజవాడ. టూ వీలర్ స్కిడ్, మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు. వైఎస్ఆర్ను గుర్తు చేసుకుని జగన్ భావోద్వేగం. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్, అత్యవసరమైతే ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు బెజవాడలో కురిసిన కుంభవృష్టి వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం విజయవాడలోని అనేక కాలనీలు వరదల్లోనే చిక్కుకుని ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఇదిలా ఉంటే ఓవైపు కృష్ణ, మరోవైపు బుడమేరుకు వస్తున్న భారీ వరద కారణంగా బెజవాడ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత 11 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఈ వరద మరికొన్ని గంటలకు 12 లక్షల క్యూసెక్కులు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు బొడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం కాగా 24 కాలనీలు, పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీనితో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజీలో ఉన్న 3 బోట్ల లింక్ తెగిపోయి 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి బ్యారేజీలోని 3-4 గేట్లను ఢీకొట్టాయి. దీంతో డ్యామ్ గేట్లకు పగుళ్లు వచ్చాయి. ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 3 బోట్లు గేట్లకు అడ్డం పడ్డాయి. దీనితో అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎడమకాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలగం నగర్, కేబీఆర్ నగర్, టెంపుల్ సిటీ, నాయుడుపేట వరద ముప్పు బాధితులను పరామర్శించారు. అనంతరం పొంగులేటి 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి 2 వీలర్పై వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్ అయి జారిపడిపోయారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్కు తరలించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం జిడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ డాడ్ మిస్ యూ అనే ఓ సందేశం ఉంచారు. ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో చిరుజల్లులు పడుతున్నాయని, వర్షాలు, వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నగరవాసులకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను అధికారులు హెచ్చరించారు. అవసరమైతే 04021111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించారు. ప్రత్యేక టీంలు అందుబాటులో ఉంటాయని, అవసరమైతే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.